ఇంద్రప్రస్థ నగరంలో పాండవుల యొక్క మయసభలో అడుగు పెడతాడు దుర్యోధనుడు. ఆ మయసభను తన్మయంతో ఆనందంతో తిలకిస్తూ దుర్యోధనుడు విశేష అనుభూతులను ఆస్వాదిస్తాడు. చిత్ర విచిత్రాలు కలగలిపి నిర్మితమైన ఆ భవనంలో అనుకోని అనుభవాలను కూడా ఎదుర్కొంటాడు. సింహద్వారంలో తలుపులు తెరుచుకొని ఉన్నాయని భ్రమించి లోపలికి వెళ్ళబోయి తలకి దెబ్బ తగిలించుకుంటాడు. మరొక చోట స్ఫటికరత్న కాంతిలో స్వచ్ఛంగా ప్రకాశిస్తున్న ఒకానొక కొలను మనలు పొదిగిన సమతల రాచబాట అనుకొని అడుగు ముందుకు వేస్తాడు. ఒక్కసారిగా కొలనులో జారిపడి తడిసిన వస్త్రాలతో నేలపైకి వస్తాడు. ఆ సమయంలో అలా నడిచి వెళుతున్న ద్రౌపది, పాండవులు దుర్యోధను యొక్క అవస్థను గమనించి సరదాగా నవ్వుకుంటారు. అది చూసిన దుర్యోధనుడికి మనస్సు మరిగిపోతుంది. కానీ అప్పటికి ఆ విషయాన్ని సరదాగా తీసుకున్నట్లే కనిపిస్తాడు. వాళ్ళతో సరదాగా నవ్వుకుంటాడు దుర్యోధనుడు కూడా. కానీ లోపల తీవ్రమైన పంతాన్ని పెంచుకున్నాడు. ఆ పంతాన్ని పగగా మలుచుకున్నాడు. అవమాన భారంతో కుంగి కుమిలిపోయాడు. అదే పంతంతో దుర్యోధనుడు పాండవులను మాయాజూదం వరకు రప్పించాడు. కుతంత్రంతో ఓడించాడు. ద్రౌపదిని వివస్త్రను చేయబోయాడు. చివరకు కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యాడు. కానీ కౌరవులను గంధర్వులు బంధించినప్పుడు ధర్మరాజు వెళ్ళి వారిని విడిపించాడు. తన పట్ల దుర్యోధనుడు ఎంతో పగను ప్రదర్శించాడు. అడవుల పాలు చేశాడు. ఎంతో ఇబ్బంది పెట్టాడు. అయినా ధర్మరాజు అవేవీ మనసులో పెట్టుకోలేదు. మన నిత్య జీవితంలో కూడా ఈ పగలు, పట్టింపులు ఎన్ని వైషమ్యాలకు, విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయో అనుభవం అవుతూనే ఉన్నాయి. పంతమనే కలుపు మొక్కకు అహంకారం అనే పాదు వేసి, కలహాల నీళ్లు చిలికి వైరమనే విషవృక్షంగా పెంచి పోషించుకుంటున్నాం. తుదకు ఆ వృక్షానికి ఉరివేసుకుంటూ పతనమవుతున్నాం. ఈ పంతాలు, లేనిపోని పట్టింపులే కుటుంబాన్ని, సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. నిత్య జీవన వ్యవహారాల్లో ఎంతటి వారికైనా ఇతరులతో ఏదో ఒక సమయంలో భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. పరాభవాలు ఎదురవుతూనే ఉంటాయి. అంత మాత్రాన ఆ సంఘటనను, ఆ అనుభవాన్ని అనుక్షణం నెవరు వేసుకొని కుమిలిపోయి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికీ దుర్యోధనుడికి విదురుడు, ధృతరాష్ట్రుడు తదితర పెద్దలంతా హితవు పలుకుతారు. నీకు అంతకు మించిన మయసభను నిర్మించి ఇస్తామంటారు. మనసులో వైరం తలచకుండడం, ఓర్పుతో కూడిన మనస్సు కలిగి ఉండడం, మంచి గుణాల్ని గ్రహించి దోషాల్ని విడిచివేయడం వీరుల లక్షణాలని గుర్తు చేస్తారు. అయినా ససేమిరా అంటాడు. ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటాడు. అలా చివరకు తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. ఎప్పుడైనా మాట పడిన సందర్భంలో, అనుకోని పరాభవాలు ఎదురైన సమయంలో పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదని మన మనస్సుకు మనమే హితవు చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉడుకు రక్తం పెళ్ళుబీకే యుక్త వయస్సులో ఆవేశాలకు, వైషమ్యాలకు ఆజ్యం పోస్తుంటాయి. ప్రతీకారం తీర్చుకోవడంలో వీరత్వం బయటపడదు. తీర్చుకోగలిగిన సామర్థ్యం ఉండి కూడా క్షమించి వదిలివేయడంలోనే ధీరత్వం కనిపిస్తుంది. క్షమ వీరస్య భూషణం. క్షమించడం వీరులకు భూషణం లాంటిది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ అంటారు వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రుని వర్ణిస్తూ. ఇతరులు అతనికి ఏ చిన్న ఉపకారం చేసినా అతని ఎంతో ఆనందిస్తాడట, గుర్తుపెట్టుకుంటాడట. అంతకుముందు వారు చేసిన 100 అపకారాలను కూడా మర్చిపోతాడట శ్రీరాముడు. అందుకే ఆయన జగదేక నాయకుడయ్యాడు. చివరకు రావణాసురుడికి కూడా తుది క్షణం వరకు అవకాశం ఇస్తాడు. ఒక్కసారి శరణంటే గతాన్నంతా మరిచిపోయి విడిచిపెడతానంటాడు. అది ధీరగుణం. మరి నేడు మనం స్వల్ప పరాభవాల్ని, చేదు అనుభవాల్ని కూడా భూతద్దంలో చూస్తున్నాం. దెబ్బకు దెబ్బ తీయందే నిద్రపోవట్లేదు. ఇతరులు మనల్ని పరాభవించినంత మాత్రాన మనకేం నష్టం వాటిల్లదు. అలా అవమానించిన వ్యక్తే బాధను అనుభవిస్తాడు. కానీ నేడు కొందరు తమ ఇంట్లో చెట్టుకు కాసిన కాయలు పక్కింటి పెరట్లో పడుతున్నా భరించలేక వాదోపవాదాలకు దిగి కోర్టు వరకు వెళ్తున్నారు. దీనికి తోడు
ఆధునిక ప్రచార సాధనాలు, సినిమాలు కూడా పగల్ని, ప్రతీకారాల్ని వీరోచితంగా చూపెడుతున్నాయి. గాలిలో పెట్టిన దీపం లాంటి ఈ చిన్న జీవితంలో ఇన్ని పంతాలు, ఇన్ని పగలు, ఇన్ని ప్రతీకారాలు అవసరమా అని ఆలోచించుకోవాలి. ఈ రోజుల్లో మాట పట్టింపులే శత్రుత్వానికి కారణమవుతున్నాయి. తనలో ఎముకలు లేకపోయినా ఇతరుల భూమికలు విరిచే శక్తి నాలుకకుంది. నేడు ఎన్నో వివాదాలకు మన మాట తీరే కారణం. అపరిమిత శక్తినంతా తుచ్చమైన మాట పట్టింపులకే, వాగ్వాదాలకే వెచ్చిస్తున్నాం. ఎంతటి శత్రుత్వాన్నైనా మనస్సు వరకు తీసుకువెళ్ళకూడదు. ఆ సంఘటనను, సందర్భాన్ని ఆ క్షణానికే పరిమితం చేయాలి. పంతాలకు పోకుండా మన్నించడం, మరిచిపోవడం విజేతల లక్షణం అంటారు పెద్దలు. కానీ నేడు మనం దురదృష్టవశాత్తు వ్యర్థం, నిరర్ధకం అయిన విషయాలనే పట్టించుకొని వేలాడుతున్నాం. ఈ మనస్పర్ధలకు, మాట పట్టింపులకు మనలో పేరుకుపోతున్న అహంకారమే అసలు కారణం. నేనేంటి, నా స్థాయి ఏంటి అన్న అహంతో ఏమాత్రం తగ్గడానికి ఇష్టపడడం లేదు. పైగా నువ్వెంత అంటే నువ్వెంత అని కయ్యానికి కాలు దువ్వుతున్నాం. దుర్యోధనుడు అర్జునుడికి సమంగా సకల విద్యల్లో పండితుడు. ఈ ఒకే ఒక్క అహంకారంతో సమూలంగా నాశనమైపోయాడు. పంతానికి ఎప్పుడైతే అహంకారం తోడైందో కుటిలత్వం అనే శకుని, దౌర్జన్యం అనే దుశ్శాసనుడు ఒక్కొక్కరిగా వచ్చి మన పంచన చేరుతాయి. అందుకే ముందు ప్రాథమిక స్థాయిలోనే మన అహంకారానికి స్వస్తి పలకాలి. పంతం పెరగకుండా చూసుకోవాలి. అహంకారం, ఆవేశం మనోబలాన్ని హరించి వేసి మనల్ని పశుస్థాయికి దిగజారుస్తాయి. ఈ లక్షణం మనలోని జీవశక్తిని, ప్రశాంతతను నాశనం చేస్తాయి. పగలు, ప్రతీకారాలతో రగిలిపోతున్నామంటే కనకనమని కాలే నిప్పు కణికల్ని వస్త్రంలో కట్టి భద్రంగా జేబులో వేసుకున్నట్లే మనం. ఒకసారి ప్రశాంతంగా ఆలోచిస్తే మనం ఇతరులతో పెంచుకుంటున్న వైరానికి, వ్యతిరేకతలకు కారణం వేరెవరో కాదు, మనమే. మనలో ఏ లోపము లేనిదే ఎవరితోనూ మనకు తీవ్రమైన వైరుధ్యం ఏర్పడదు. అందుకే ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశిపుడితో అంటాడు, నాన్నా, నీవు అన్ని లోకాలను క్షణంలోనే జయించిన పరాక్రమశాలివి. అయినా నీవు నీ ఇంద్రియాల్ని, మనస్సును జయింపలేకపోయావు. నీలోనే ఉండి నిన్ను దృఢంగా బంధించి ఉంచిన 6 భయంకరమైన శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు వాటిని గెలవలేకపోయావు. నిజంగా వారిని నువ్వు గెలవగలిగితే ఇక ఈ ప్రాణికోటిలో నీకొక్కడు కూడా విరోధి ఉండడు అని. నేడు మన మనస్సును కూడా ఈ 6 శత్రువులే ఆవహించి ఆడిస్తున్నాయి. సమాజాన్ని కూడా ఈ 6 శత్రువులే నడిపిస్తున్నాయి. మిత్రులను కూడా శత్రువులను చేసి పెడుతున్నాయి. మనం ఏదో ఒక క్షణంలో సర్దుకుపోదామని అనుకుంటున్నా లేదు, కత్తులు నూరమని రెచ్చగొడుతున్నాయి. మనం ఒక అడుగు ముందుకు వేద్దాం. పంతాలను వదిలివేసి ఆత్మీయ హస్తం చాచుదాం. ప్రతీకారం తీర్చుకుంటే మన పగే చల్లారుతుంది. కానీ క్షమించి ప్రేమతో అక్కున చేర్చుకుంటే వారిలో పశుత్వమైన నశించిపోతుంది. మరిగిపోయేది మానవ హృదయం, కరుణ చూపేది చల్లని దైవం. మరిగిపోకుండా పగలు, ప్రతీకారాలు వీడి మనస్సును మంచు కడిగిన మల్లెపువ్వుగా చేసుకుందాం.